హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేస్తున్నారు కదా దోస్తులు. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 20తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఈ ముసల్ది నా మీదికి ఎగిరేది ఎగురుతుంది, మళ్ళా నన్ను ఈ ముసలి దాని రూమ్లోకి పంపుతారు. ఇగో పెద్దమ్మ. ఏంది? ఏమిటికి వచ్చినావు? పెదబాబు ఎప్పుడు నీతోటి ఎడమొహం పెడమొహమేనా? ఎప్పుడు అటుకే ఎదిరిగే ఉంటాడు, నీతోటి ముచ్చట్లు ఆడడా? పోయి నేనుగా చెవిటంతో ముచ్చట్లాడతా. 100 సార్లు చెప్తే అర్థమవుతుంది ఆయనకు. ఎందుకు మరి చెవులు గట్ల మందమైనవి? నీకు మంచిగానే ఉన్నాయి కదా. అడుగు, నువ్వే చెప్తాడు ఎందుకు మందమైనవి అని. గది అడగడానికే వచ్చినావు ఇడికి. పెళ్ళికి ముందు మంచిగానే ఉండే పడసోడు ఉన్నప్పుడు, ఇప్పుడే గిట్లయినాయి. గుయ్య 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 ఏం వదిలినావో చెవుల గూపోలు అదిరి అదిరి గట్ల అయినాయి కావచ్చు పెద్ద బాబుకు. నువ్వు వచ్చిన కాడ నుంచే గట్ల అయినాయి కావచ్చు, కానీ బర్రె గొంతు వేసుకొని వరుతావు కదా రోజు. నాది కమ్మ ఉంటుంది గొంతు, నీ గొంతే బర్రె లెక్కున్నది. ఏమప్ప, ఏమన్నా పండ్లో ఫలాలో తినేటి తెచ్చిందంటే అట్లా లేదు, వట్టిగానే వదురుతుంది. సరే గాని ఇక మేము షాపింగ్ పోతానం. షాపింగా? ఏం షాపింగు? ఏడ పని పాట లేదు మీకు? బతుకమ్మ వస్తుంది కదా రేపు. బతుకమ్మకు షాపింగ్ పోవద్దా? గాజులు గజ్జలు తెచ్చుకోవాలి. మంచి గజ్జలే తెచ్చుకుంటారు. ఎవరెవరు పోతాండ్రు? ఇంట్లో అందరం పోతానం, నువ్వు బాపు ఇద్దరే ఉండు. గది చెప్పడానికి వచ్చిన. అందరు వీకితే ఇల్లు కావాలి, ఎవరు ఉంటారు? నువ్వే ఉండిగా. నువ్వు కూడా పోతానవా? అవు. నువ్వు ఉండు సపడేక, ఇల్లు కావాలి. నువ్వేం చేస్తావు పోయి? నేను కొనుకొచ్చుకోవద్దా దసరాకు? ఎవరికి ఏందో కొత్త పెళ్ళైనట్టు దసరాకు కోత, దీపావళి కోత, షాపింగ్ కోత అని పడుతుంది. కొత్త పెళ్ళైన వాళ్ళే పోవన్నా, నేను పోవద్దా? ఇవాళ రేపు ఎట్లా కట్టుకుంటాను మ్యాచింగులు? అది వాళ్ళకు మంచిగా కొడతాయి. నువ్వు గుండ్రా తిరుగున్నావు, నీకెట్లా కొడతాయి? నీ కోడలు కూడా గట్లనే ఉన్నది కదా నా లెక్కనే. అవు, నేను ఎంత స్లిమ్ ఉంటా, అది ఎంట్లో డ్రమ్ము లెక్క ఉంటుంది నా కోడలు. సరే మరి నేను పోతా అన్న, తలుపులు వేసుకుందా. పోండి జపాన్ రాండి. రాంగ 2 జిలేబీలు సమోసాలు పొట్లం కట్టించుకొని రమ్మని చెప్పు నా కోడలికి. జిలేబీలు సమోసాలా? గంతేనా? గంతే. పెద్ద బాబు ఏం తింటాడు మరి? గాయన ఏదెత్తా గది తింటాడు, గాయనకేం పడాయి. దొడ్డికి రాదు ఏది తిన్నా. అయ్యో గట్లెందుకంటావు? ఓ పెద్ద బాపు ఏం తింటావు? మేము బయట పోతాం, నీకేం కొనుక్కరమ్మంటావు? ఏంది? మేము షాపింగ్ పోతాన్నాం రేపు బతుకమ్మ పండుగకు. నీకు ఏం కావాలి? ఏం తెమ్మంటావు? గోసి కట్టుకో అన్నా. పెద్దమ్మ సమోసాలు తెమ్మన్నది, నీకేం తెమ్మంటావు? మోస ఆడతలేదా నీకు? మరి గాకవాన దొడ్డెందుకైనవు? సన్నగా ఉంటే మోస ఆడుతుంది. ఏ ముసలోడు కంటే ముసలిదేనా ఏమున్నది కదా. మోసాడతలేదా, పానం పోతలేదా అనబట్టే. ఏం లేదు, చూడు టీవీ చూడు సపడక. ఏంది? టీ తెచ్చిస్తావా? తెచ్చి తాగుతా. టీవీ గట్టు చూడు, గట్టు తిరుగు. ఏంది? నిన్ను చూడన్నా, నిన్నే చూస్తాను కదా. ఈ ముసలోడు పాడవాడని ఒరిచ్చి నా తలకాయ నాశనం చేసిండు కదా. ఏ పిల్ల జాగ్రత్త, ఇంట్లుండమంటే ఉండ అంటుంది. బామ్మర్ది మంచిగా చూసుకో అక్కను. చూసుకుంటే తీ బావా, నువ్వు రంది పెట్టుకోకు. సపడేక మాతోటి అత్తయింది బావా. అవునండి, నువ్వు కూడా వస్తేంది. అబ్బో, మీ ఆడోళ్ళ షాపింగ్ నాతోటి కదరా బాబు. మాధు, బావా, ఆడోళ్ళందరినీ పట్టుకొని పోతాను. ఇంతకు మా అత్తేది? అమ్మ వస్తుంది బావా, నానమ్మకు పనులు కడిగి పెట్టేస్తా అన్నది. నువ్వు సామాన్లు అన్నీ పెట్టుకున్నావా లేదా? ఏం సామాన్లు బావా? బట్టలు, బ్రష్, సబ్బు, టవలు అవన్నీ. గవన్నీ ఎందుకు బావా? మేము ఎటు పోతాన్నాం? వీళ్ళ షాపింగ్ చేయడానికి. అదే బామర్ది, వీళ్ళు 4 ఆడోళ్ళు కలిసి షాపింగ్ పోయినరు అనుకో, తెల్లారినా కాదల్లది
మనం ముందు జాగ్రత్తతోటి బ్రష్ పేస్ట్ ఇవన్నీ పట్టుకపోవాలి. గట్లంటున్నావా బావా నువ్వు? అరే కరెక్టే బావా. పూజ, నేను పోయి బ్రష్ పేస్ట్ ఇంత సబ్బు ముక్క టవల్ ఇవన్నీ పట్టుకొచ్చుకుంటా, సరేనా? మధు సరే సరే నేను పోతాను ఇక. బావనికి ఏమన్నా తెచ్చేటి ఉన్నాయా? ఏమద్దు, నాకేం తెచ్చేటి లేవు. ఏమన్నా ఉంటే బామ్మర్దితోటి పోతా బండి మీద. బామ్మర్ది జాగ్రత్త, నా బామ్మర్దిని చూస్తా ఉంటే నాకే పాపం అనిపిస్తుంది. ఏం చేస్తాం బావా, నువ్వేమో మంచిగా తప్పించుకుంటున్నావు. ఈ సంసారాన్ని నేనే ఈదుకుంటూ పోవాలిగా. ఇదు మధ్యలో అలలు బాగా వస్తాయి, చూసుకో మరి మునిగిపోకుండా. నువ్వో బావా రావు గాని వచ్చిన వాళ్ళ నీకు చెప్తావు పో. అమృత సీనయ్యకు రాబుద్ది అవుతుంది కావచ్చు, గంటకి గట్ల చెప్తాండు, తీసుకుపోదాం. ఓ నేను వారిపోతానా? ఆగండి పోదాం. బావా నన్ను కాపాడు. చాలరా ఇక మస్తు అయింది, పోదాం. పన్నాడు ఆటో తీసుకురాపో. ఇంతమంది కార్లో ఎడబడతాం, ఆటోలో అయితేనే కరెక్ట్. వాళ్ళకి ఏమన్నా కారు ఉంటే కదా కార్లో పోవడానికి. కార్లు ఎడబడతాం అత్త, ఇంతమంది ఉంటిమి. నిన్నైతే సెపరేట్గా దించాలి. నువ్వు ఒకదాని కూర్చుంటే కథం, ఎవరు పట్టనే పట్టరు కార్లా. ఎందుకు పట్ట? నీ కారు చిన్న కారు అయితే పట్ట, కొంటే నా కోసం పెద్ద కారు కొను. ఆవిగా నీకోసం పెద్ద కారు కొనాలి పడుతుంది. నువ్వు కూర్చుంటే చాలు, ఇంజన్ హీట్ ఎక్కుతుంది. ఏమో పెద్ద బిడ్డోళ్ళ అత్తగారికి ఉన్నది కారు. అవ్వ అలా కూర్చుంటే ఒర్రి 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 మొత్తుకునేది. నా చెవులు సిల్లులు పడ్డాయిపో. నువ్వు కూర్చున్నావని కావచ్చు అత్త, గంత బరువు కూర్చుంటే కారు పాపం ఏడబోతుంది, గుయ్య మొత్తుకుంటుంది. నేను కూర్చుంటే ఎందుకు అట్లా అంటది? నువ్వు మా చెప్తావని జోకులు కాదత్త, కారు గుంజుకపోవద్దా నిన్ను? ఎట్లా గుంజుతుంది? ఇంజన్ గుంజన్నా అద్దా? అరే ఏమైరా ఇంకా ఇక్కడనే ఉన్నావా? అక్క ఎంతసేపు నిల్చుంటది? అడుగుతుందరా ఆటో పట్టుకరాపో. అవునే అక్క, నేను మర్చిపోయాను నీ గురించి. పా. మీ బావ చెప్పే పోంగా అక్క జాగ్రత్త బామ్మరిది అని మర్చిపోయినావా? నేను షాపింగ్ చేస్తానా, నేను షాపింగ్కి వచ్చిన. ఓ అమ్మా, ఏమెగురుడు అది చీరలు పాడైతే పక్కకు జరుగు. ఓ నీకు అనుకున్నాయి చీరలు, మాల్లుడు మత్తు చీరలు కొంటాడు ఇప్పుడు చూడు, నీకు మత్తు గిరాక్ అవుతుంది. ఓ అత్త కూసో, ఏమెగురుడు అది? గిడ కుర్చీలేమో ఏం లేవు, గిన్నె కూర్చునుడా? ఆనే కూసో అమ్మ కూసో. ఈ కింద కూర్చునుడేమో ఏమో. కూర్చున్నారా అండి, మీరు కూడా కూర్చోండి. భోజనానికి వచ్చిన అనుకుంటాను ఏంది వదినమ్మా? ఏ దాదనే గా షాపోడు ఏమనుకోడు, ఇంతమంది ఇంకొంటానం. ఏందే మీ అమ్మ షాపోన్ ముందటనే ఎట్లా వరుతుంది? అమ్మా దాయ పూజ దా. అమృత కూసో, కడుపుతోటున్నావు నువ్వు, కూసో. ముందు నువ్వే కూసోవాలి. అమ్మా ఏందే కడుపుతోటున్నా అని అందరికి తెలుస్తాడు, ఎట్లా వరుతుందో షాపులా. మనం కూర్చున్న దాకా గట్లే వరుతుంది, తొందరగా కూర్చుందప్ప. కానీ ఏంటంటే ఎట్లన్నా కూర్చుంటా కానీ మా వదినకు కింద కూర్చున్నాడు 7 శాతం అవుతుంది. అల్లుడు నువ్వు కూడా కూర్చుంటుందా? నేను కూర్చున్నాడు ఎందుకు, ఆడోళ్ళ చీరలల్లా మీరు చూసుకోండి. ఆడోళ్ళు అంటావు, ఇంకా షాప్ అయిన మొగోడు కాదా? గైన కూడా ఆడదే అంటావా? అటు ఇటుగా అందనుకుంటానవా? గైన మొగోడే దా. ఎవ ఇజ్జత్ దిత్తాందే మీ అమ్మ, ఆ షాప్ ఆయన ఏమంటలేడు. అమ్మ నువ్వు సపడే కూకో ఎవరకు. చెప్పుండ్రమ్మా ఏం కావాలి? కిలా శనగపప్పు, కిలా బెల్లం ఇయ్యు. ఓ అత్త ఏడుకు వచ్చినావు? ఏందమ్మా చీరల షాప్కి వచ్చి అల్లం బెల్లం కావాలంటావు? మరి మేము చీరలు కొనడానికి కాకపోతే ఎందుకు వచ్చినాం? ఏం కావాలని అడుగుతావు? ముందు ఎవరికి చీరలు చూపించమంటారమ్మా? ఇగో గిమ అమృత కడుపుతోటి ఉన్నది కాబట్టి ఇక పిల్లకు ముందు చూయించు. అమ్మ ఊకే కడుపుతోటి ఉన్నది ఎందుకు కొడతానవే ఉర్రకు? ఇగో నీకు తెలియదు, ఈ ఆస్తి అంతా అమృతదే. అమృతాన్ని ఫస్ట్ కొనుక్కోమంటే మనకు కూడా ఏమన్నా కొనిస్తుంది. అమ్మ చూడ ఎట్లా ఉరుతుందో, కడుపుతోటి ఉన్నది అని ఊకే. చూయించు బాబు చూయించు, ముందు గీ పిల్లలిద్దరికి చూయించు. ఆగో గీమె నా బిడ్డ పూజ, గీమెకు ఇద్దరు కట్ట చూయించు. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండమ్మా, సైలెంట్గా ఉంటే చూపించుతా. సైలెంట్గా ఉంటే నీకేమైతుంది, మాట్లాడితే నీకేమైతుంది? ముందైతే చీరలు చూయించు, బాగా ఏందో పడుతుంది. ఇంకా ఆడవాళ్ళని పెట్టుకుంటే ఏంది, మగవాళ్ళకు ఒప్పుకుంటుంది మన ఉండదు. నువ్వెందుకు వచ్చినావు? ఓ అమ్మా, ఏదో కస్టమర్వి కాబట్టి మర్యాదగా మాట్లాడుతానా, నేను షాప్ ఓనర్ని. ఓనర్ అయితే ఏంది, బానర్ అయితే ఏంది, చీరలు చూయించమంటానా? చీరలు అమ్మేటోనివి కదా నువ్వు. నేను షాప్ ఓనర్నమ్మా. ఇగో ఇలా పనిచేసేటోళ్ళు అందరూ తినడానికి పోయినరు, నేను చూపించుతాను ఇక కస్టమర్లు ఫీల్ అవుతారని. వాళ్ళందరు తినడానికి పోతే నువ్వు తినడానికి పోలే, అందుకే ఎట్లా ఉన్నావు వెనుకపోయినట్టు. ఓ గదవ లేదు, బొర్ర లేదు, కాళ్ళు సన్నగా ఎట్లా ఉన్నావు అంతా. మంచిది నాకేంట్రో కానీ నీకు
పైసా అంతా ఏం చేసుకుంటావు? సీరియల్ అమ్మిన పైసా అంతా మీద పెట్టుకొని పోతావా పోంగా? అత్తమ్మ మీరు ఆగుండి, మనం మాట్లాడితే ఆయన సీరియల్ చూపించాడు ఇక. ఓ అత్తో, ఆయన కోపం వచ్చిందనుకో అన్ని పాత చీరలు చూపించుతాడు. కొత్త చీరలు చూపించమంటావా వద్దా? నేను మాట్లాడితే అందరు కోపాలే వస్తాయి. ఇట్లా మాట్లాడుకుంటా హుషారు ఉంటేనే ఏం కాదు. బయట ఏం తెలనట్టుంటే కథమే ఇక. 10 రూపాయల చీరకు 10,000 చెప్తారు గిట్లాంటి వాళ్ళు. చూస్తానవా ఆయన గుడ్లు ఎట్లున్నాయో? గుడ్లు పెట్టి ఇట్లా చూస్తాడు. మోసాలు చేసుడు బాగానే ఇయ్యాలి రేపు. అన్న ఇక నువ్వేం పట్టించుకోకే, ఆమెకి అట్లా అంటది. సీరియల్ చూయించు. మీ ఇద్దరికి ఎట్లాంటి చీరలు కావాలమ్మా? కొత్తగా వచ్చిన ఫ్యాన్సీ శారీస్ చూపెట్టండి. ఈ జుట్టు అల్లుకోవే జడేసుకోవే అంటే ఏందో మీదికి జుట్టు పిలికెత్తది. నా ముఖం మీద ఎట్లా పడుతుంది చూడు జుట్టు పిలిక. ఓ అత్త, నాకు అట్లా జుట్టు పిల్లికి వేసుకుంటేనే ఇష్టం. పిస పిస చెప్పకు. నీదేనా గిరి కథ? అటు జరిగే. ఇగో అమ్మా, ఇవి లేటెస్ట్ ఫ్యాన్సీ శారీస్ చూడండి. అవ్వో మంచిగున్నాయి రంగులు. అవునమ్మా మీరు ఇటు జరగండి, వీళ్ళిద్దరు చూసుకుంటారు. అత్తన్న పూజ, నువ్వు రంగులు రుచులు చూడకు. ఏ ఎక్క రేటు ఉంటే అవి తీసుకో. వింటానవా? ఏ ఆగు మమ్మీ, వదిన చూద్దాందా. బ్లూది బాగుంది కదా వదిన? నీకు బ్లూ బాగుంటుంది, నాకు పింక్ ఉండనా? ఓకే పింకు పింకు పింకు, ఎప్పుడు పింకే ఎత్తది ఈ పిల్ల. ఏరే కలర్లు వేసుకో. ఇంకా గీన్ మంచిగున్నది, గీన్ వేసుకో. ఓ అమృత నిన్నే. సరే అత్తమ్మా. ఓ అత్త, మా అక్కకి ఇష్టం ఉన్నది తీసుకుంటుంది. నీకెందుకు? కావాలంటే నీ బిడ్డకు సెలెక్ట్ చేసుకో. నా బిడ్డకి చేస్తా నేనే సెలెక్షన్. అబ్బో అద్దు అద్దు, ఏదో మాట వరుస కన్నా నా పెళ్ళాన్ని కూడా నువ్వు చేసుడు వద్దు. పూజ, నువ్వు సెలెక్ట్ చేసుకునే నాకు చూయించే. నాకు నచ్చుతానే తీసుకుందాం. సరే అండి. మాడతాకు మాడతావు 5-6 చీరలు పట్టుకొచ్చిండేసిండు. ఇంకా లేయా? మంచి ఎక్క రేటు చూయించు. ఉన్నాయమ్మా, ఎందుకు లేవు? మస్తు రకాలు ఉన్నాయి. తాపో అమృత, మరీ హెవీ వెయిట్ది చూడకే, లైట్ వెయిట్ది తీసుకో. కడుపుతోటి ఉన్నావు కదా, బాగా బరువు వేయద్దు. వదిలేమ్మా ఊకే కడుపుతోటి ఉన్నావు అనకుంది. జిట్టు తలుగుతుంది బిడ్డకు. అయ్యో జిట్టు తలుగుతుందా? సరే తీయనా, ఇప్పటికే బాగా తలిగినట్టున్నది. పోయినాక నువ్వే తీసేయాలి జిట్టి. మా తీసేస్తా. నీ అమ్మ నన్ను జిట్టి దింపేయడానికే పెట్టుకున్నారు ఏంది ఇల్లు? నువ్వంటే జిట్టి అంటే జిట్టి. కడుపుతోటి ఉన్నదని 4గురికి చెప్తే ఏమవుతుంది? జిట్టి దింపేయాలన్నబట్టే. ఏమైతే ఎత్తానవా లేదా ఎంతసేపు? ఇక పొద్దుగూకుల ఈ షాప్లోనే కూర్చోవని చూస్తానవా? అమ్మా, నేను నా షాప్లో కూర్చోవాలని అస్సలు చూడా. నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నాకు. మరి తేపో, ఓనరు. ఇగో ఇది చూడండి మేడం, లైట్ వెయిట్ పట్టు. అబ్బా ఇది బాగుంది కదా పూజ. ఇందులో కలర్స్ ఉంటే చూపెట్టండి. అవును వదిన, నాకు కూడా మస్తు నచ్చింది అది. కానీ నాకు ఇంట్లో కూడా బ్లూ కలర్ బాగా నచ్చింది. 2 నచ్చినాయట నా బిడ్డకు. అమృతకు ఒకటే నచ్చినట్టున్నది. కలర్లు అట చూయించు. ఎటు చూస్తే బీరిపోబడుతుంది ఓనరు. నీ అమ్మ, ఈ ముసలి ఏంది నాకు దాపరించింది. టైంకి వీళ్ళు ఇప్పుడే అన్న తినడానికి. ఇగో ఇందులో రెడ్ ఉందమ్మా. వా, ఇది కూడా బాగుంది కదా వదిన. అందులో ఏది ఎక్క రేటు? రెడ్దా బూదా? అవి 2 సేమ్ కాదమ్మా, దేని వెరైటీ దానికే. నేను వెరైటీల గురించి అడుగుతలేను. రేట్లు బూదెక్క రేటా, రెడ్డు ఎక్క రేటా, లేకపోతే కిందున్న చీరలు ఎక్క రేటా? ఫ్యాన్సీ ఆ ఫ్యాన్సీ చీరలు అన్నీ ఒక్కొక్కటి 5,000 చిల్లర ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు, కలర్కో రేటు ఉంటుంది. అన్నీ 5,000 దగ్గరనే ఉంటాయి. మరి ఎర్ర చీర? ఆ ఎర్ర చీర 8,000. బూ కలర్ది? బ్లూ కలర్ది 12,000. పూజ, నీకు ఈ బూ కలర్దే మంచిగా కొడుతుంది. బూ కలర్ది తీసుకో. ఇప్పుడే కదా అత్త మా అక్కను పింక్ రాదు బ్లూ కలర్ది తీసుకోమంటివి. కానీ ఈ అమృతకు ఎర్రదే మంచిగా కొడుతుంది అనిపిస్తుంది. ఈ బూ కలర్ నువ్వు తీసుకోయా పూజ. బాబు కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా చూయించు, ఏజ్ వాళ్ళకు. ఇలా కలెక్షన్ ఎక్కువ లేవమ్మా, పక్క రూమ్లోకి పోదాం పని. అలా కొత్త ఉన్నాయి వెరైటీలు. ఇప్పుడు చెప్తాను పక్క రూమ్లో కోమని. మంచుకున్నావు, ఇప్పుడు దాకేం చేసినావు? ఈ పాత స్టాక్ అంతా మాకు వాడేద్దామని చూసిండు. అత్త, నీ మూతికి ప్లాస్టర్ అయ్యా, పక్క షాప్లో ప్లాస్టర్లు దొరుకుతాయట. జోకులు ఎత్తాడు మా అల్లుడు, జోకులు. అల్లుడు మరి నాకేం చీర కొనిస్తాను? చూసుకోండి అమ్మా, చూడే మా అత్తకటో చీర. చూద్దాం వారమ్మా, రండి. చెప్పుండ్రమ్మా, గద్వాల్లో చూపించమంటారా? గద్వాల్లో కూడా చూపించండి బాబు. మా అత్తమ్మ ఒకటి కావాలి. అయ్యో బక్క ముసలమ్మ నైటీలు వేసుకుంటుంది కదా అని చీరలు కూడా కడతా? అబ్బో వాయనమ్మ, ఆమె కట్టినా కట్టకున్నా మనం షాపింగ్ పోతే ఆమెకు చీర పట్టుకురావాలి, లేకపోతే మనల్ని చంపేస్తుంది.
చూయించు చూయించు. ఏందో మెల్లగా చూయించబడుతుంది. ఇంకా పిల్ల కడుపుతోటున్నది. ఏమైనా కూల్ డ్రింకులు ఏమన్నా తెప్పిత్తేంది? మీ షాపులు ఏం లేవా? అయ్యో కట్టమారు అంటారు. కట్టమార్లకు ఆయనతో వేయరా? ఒక కూల్ డ్రింక్ తెప్పే రాదుల్లా, గన్ని చీరలు కొంటాను. తెప్పిస్తా అమ్మా, తెప్పిస్తా. ఒక 5 నిమిషాలు అయితే వర్కర్స్ వస్తారు, తీసుకొస్తారు. ఈ వర్కర్స్ పోడుగాను. చూయించు చీరలు అయితే. నాకైతే సంసపులు, స్ప్రైట్లు గివి అయితే వాడే చెప్తాన్నా. మాజనే కావాలి నాకు. మాస కావన్నా అత్త? థమ్స్అప్ తాగుతీవి కదా మొన్న పెత్రమాస రోజు. అల్లునికి ఏడ పని లేదు. అందరి ముందట నా ఇద్దరు తీస్తాడు. ఇంటికి పోయినా కానీ సంగతి చెప్తావు. అల్లునికి ఎందుకు అట్లనే అంటాడు కానీ చూయించు పిల్లగా నువ్వు. అమ్మ నువ్వు కూడా తీసుకుంటావా గద్వాల? ఏసి గద్వాలి కట్టుకుంటే అంత బర్రె కనబడతా. గమి ముసలామే బక్క ఉంటుంది కాబట్టి గమకి ఏం కాదు. నువ్వు ఎలా తీసుకుంటావే? నేను ఫ్యాన్సీలోనే తీసుకుంటా. ఫ్యాన్సీలో చూయించు బాబు. నాకు ఫ్యాన్సీలు ఏం మంచిగా ఉంటాయి వేరమ్మా. ఏక ఫ్యాన్సీలోనే మంచుకుంటాయి, లైట్ వెయిట్. అంత బరువు ఉంటే నాకు బరువు బాగా అవుతుంది. పొట్ట సంచి నిండా నింపుతుంది తిండి, అదే మొయ్యాలే. ఇక చీర బరువు ఏడలేపుతుంది మా అత్త. గీ మంచిగానే ఉన్నాయి. నా గిన్నె ఒకటి తీసుకో. ఆయన ఇవెంత బాబు రేటు? ఇవి 3000 చిల్లర వస్తుందమ్మా. వేనమ్మా ఇవి మన ఇద్దరం తీసుకుందామా? ఏ ఇద్దరికి సేమ్ ఎందుకు? నువ్వు వేరే తీసుకో. సేమ్ ఏం లేవమ్మా, అన్ని డిజైన్లు వేరే. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ ఉన్నది, సేమ్ అస్సలు ఉండయి. నేను అడిగినట్టే చెప్పబడుతుంది. ఇట్టమాదినే మళ్ళీ నేను ఇది తీసుకుంటా అంటే మా వాదినే తీసుకొని లేదని మళ్ళీ నా మీద పెట్టావు. నీకేది ఇట్టం ఉంటే అదే తీసుకో. అబ్బో, నువ్వు కొనిస్తానా మా అమ్మకు? మా అమ్మ నీకు కొనిస్తాందా? నువ్వే ఆప్షన్లు ఇవ్వడుతుంది అత్త మా అమ్మకు. ఇంకా కొన్ని ఉప్పాడ పట్టులో చూయించు బాబు. నా సీరనైతే సెలక్షన్ అయిపోయింది. పోదాం పండి. ఇది ఒకటైతే అయిపోయినా అత్త? మా అమ్మ తీసుకోవద్దా? మీ అమ్మది ఒకటే ఉన్నదిగా. మీ నానమ్మది అయిపోయింది, పూజది అయిపోయింది, అమృతది అయిపోయింది, నాది అయిపోయింది. ఎంతసేపు చూస్తావు? అది తొందర తీసుకో. అయ్యో ఎంతసేపు చూస్తుందో ఏమో, బాగానే సేపు అవుతట్టున్నది కదా. ఇక్కడ అమృత అసలే కడుపుతోట్టున్నది, పిల్లకి ఆకలి అవుతుంది. ఈ షాప్ అయిన కూల్ డ్రింకులు తెప్పిస్తా అనడే తప్పితే తెప్పించడే లేక. అమ్మ తొందర చూడు అమ్మా, నాకు తలకాయ నొప్పి లేస్తుంది. అందుకే చెప్తాను, నాకు కూల్ డ్రింకులు తెస్తే మనిషి కూడా తాగచ్చు, తలనొప్పి పోతుంది అని. నువ్వు వింటానావా? ఇన్ని వేల బిల్లు చేస్తే గిట్లున్నావు. ఇంకోసారి నీ షాప్కే రాంపో. అయ్యో గట్లంటావిందమ్మా, పనోళ్ళు లేరని చెప్పినా కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నాక్స్ కూడా తెప్పిస్తా. ఇక నువ్వు తెప్పించే స్నాక్స్ కోసం ఇక నీ షాపులోకి వస్తాం. ఇక అల్లుడు రేపు బతుకమ్మకు పూలు తెంపుకు రావాలి. తెంపకచ్చుడే ఎక్కడిది, కొనకచ్చుడే. అయ్యో అన్ని పైసలు ఒడుచుడేనా? మరి తెంపకద్దాం. నాకడే శాతం అవుతుంది. ఇంట్లో అంట చేసుడే శాతం అవుతలేదు. ఏదో ఇక మీ అమృత కడుపుతోటున్నదని ఏవడితి. బాబా ఎన్నిసార్లు అన్నది ఇప్పటికి కడుపుతోటున్నా అని. తొందరగా అని అదే ఈ షాప్ ఓనరు మనసుకో కూర్చొని వేయించలేడు. నిల్సొని ఆయన కాలు ఉలవడకపోతే రేపు బతుకమ్మ ఎట్లాడు? అసలే పట్టు చీరలు కట్టుకోవాలి రేపు. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. అంతవరకు సెలవా మరి. అవ్వో తొందరగా అని రమ్మా, నాతో అయితే లేదుగా.